హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాణి సిరి అఫీషియల్స్. ఇది సజ్జ లడ్డు గైస్. మనం ఇవాళ సజ్జ లడ్డు ప్రిపరేషన్ చేస్తాము. అయితే రాణి స్వీట్స్లో రెండు రకాలుగా సజ్జ లడ్డు చేస్తాము. ఒకటి ప్లెయిన్ సజ్జలు బెల్లంతో కలిపి ఒక రకం చేస్తాము, ఇంకొకటి నువ్వులు బెల్లం సజ్జలతో కలిపి ఇంకొక రకం చేస్తాము. ఇది సెకండ్ వన్. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా అవిసెల్ని వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని మరీ రోస్ట్ అవ్వకుండా మంచిగా వేయించి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత నువ్వులను వేయించుకోవాలి. అయితే నువ్వులను ముందుగా కడిగి ఎండబెట్టుకొని అవి మంచిగా డ్రై అయిన తర్వాత వేయించుకోండి. ఎందుకు కడిగి ఎండబెట్టాలి అని అంటున్నాను అనంటే, దాంట్లో ఖచ్చితంగా డస్ట్ ఉంటుంది, అది మన హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి ప్రతిదీ కడిగి ఆరబెట్టుకొని ఆ తర్వాతే మీరు వేయించుకోవడం బెటర్. రాణి స్వీట్స్లో అలాగే చేస్తాము. ఇది మా సీక్రెట్, కానీ మీ అందరి హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది మీకు షేర్ చేస్తున్నాను. సో నువ్వులని కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. దీని తర్వాత సజ్జలను తీసుకొని వాటిని కూడా ముందుగా కడిగేసి ఆరబెట్టుకొని లడ్డు చేసే ముందు మీరు వాటిని ఫ్రై చేసుకోవాలి. సజ్జలు ఏ కన్సిస్టెన్సీ వరకు ఫ్రై చేసుకోవాలి అనంటే, 1 లేదా 2 సజ్జలు పాప్కార్న్ లాగా పైకి పేలాలి. అలా వేగేంత వరకు వాటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మూడింటిని చల్లారిన తర్వాత దేనికదే బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎప్పుడు కూడా అలాగే కలిపి గ్రైండ్ చేయొద్దు కూడా. దేనికదే ఫ్రై చేసుకోండి, దేనికదే గ్రైండ్ చేసుకోండి. ఈ 3 గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం హీట్గా ఉంటుంది కదా, అది కూడా చల్లారాక ఈలోపు మీరు బెల్లం తరిగి పెట్టుకొని దానిని తీగపాకం పట్టుకోండి. కరెక్ట్గా తీగపాకమే పట్టుకోండి, ముదురు పాకం పట్టకండి. ఇవన్నింటి మిక్స్లో స్ట్రెయినర్ యూజ్ చేసుకుంటూ దానిని మంచిగా కలపండి. బెల్లంని మీకు ఎంతవరకు పడుతుందో అంతవరకు కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలపండి. మీరు ఒకటి చూడాలి, నేను ఇక్కడ ఏ ఫ్లేవర్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయట్లేదు. ఇది రాణి స్వీట్స్ సీక్రెట్. దేనికది ప్లెయిన్గా ప్రతి మిల్లెట్ కూడా మన శరీరానికి పట్టాలి అనే మోటోతోని మేము ఇంకా ఏ యాడెడ్ ఫ్లేవర్ కూడా దీనికి కలపము. ఈ ఒక్క లడ్డు మాత్రం నువ్వులు, సజ్జలు, బెల్లం, అవిసెలు కలిపి చేస్తున్నాము. ఇది ఒక స్పెషాలిటీగా ఉంటుంది అనే ఇంటెన్షన్తో మాత్రమే ఈ ఒక్క లడ్డులో మాత్రమే ఒక 3 ఇంగ్రీడియంట్స్ మీకు ఎక్స్ట్రాగా యాడ్ అవుతూ ఉంటాయి. రాణి స్వీట్స్లో ఇలాంటి ఇంకొక మిక్స్డ్ లడ్డు ఉండదు, ఇదొకటి మాత్రమే ఉంటుంది. ఇలా దీనిని అంతటిని మిక్స్ చేసుకున్న తర్వాత మీరు లడ్డు చుట్టేసుకోవడమే. అయితే మేము రాణి స్వీట్స్లో ఎలాంటి ఆయిల్ కానీ డీప్ ఫ్రైస్ కానీ గీ కానీ కలపము. కానీ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని పిల్లలు కూడా తింటారు కాబట్టి లడ్డు కట్టేటప్పుడు మాత్రం చేతికి గీ రాసుకొని మేము లడ్డు కడతాము. కొన్నిసార్లు అలా కూడా కట్టము. ఒకవేళ బ్యాటర్ కన్సిస్టెంట్ కరెక్ట్గా ఉండి లడ్డు వచ్చేస్తుంది అంటే గీ కూడా రాయము. గీ రాయకుండానే రోల్ చేసేస్తాము. లేదు కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా లేదు, డ్రై అవుతుంది అని అనిపించినప్పుడు మేము గీ రాస్తూ ఉంటాము. అది కూడా కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి కస్టమైజ్ చేస్తూ ఉంటాము. అలాగే రాణి స్వీట్స్లో మేము సజ్జ లడ్డు చేస్తాము, నువ్వుల లడ్డు, కొర్ర లడ్డు, సామల లడ్డు, కొబ్బరి లడ్డు, జొన్న లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు. స్పెషల్ సజ్జ లడ్డు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రిపరేషనే. అండ్ అరికల లడ్డు, ఊదల లడ్డు, అలాగే నల్ల నువ్వుల లడ్డు కూడా చేస్తాము. మనం ఇక్కడ వాడుతున్న మిల్లెట్ సజ్జలు కాబట్టి ప్రతి మిల్లెట్కి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. నేను ఇప్పుడు సజ్జలు డిసడ్వాంటేజెస్ చెప్తున్నాను. ముందుగా ఏంటి అనంటే, ఒకవేళ మీరు గనక యాసిడిటీ రిఫ్లెక్షన్స్ హై రేంజ్లో ఉన్న వాళ్ళు అయితే గనక ఈ మిల్లెట్ని వాడకండి, ఎందుకంటే యాసిడిటీ రిఫ్లెక్షన్ ఎక్కువ అవుతుంది. సజ్జలకి దూరంగా ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఆల్రెడీ మిల్లెట్స్ని డే రొటీన్లో ఇంక్లూడ్ చేసుకున్న వాళ్ళు కానీ థైరాయిడ్ పేషెంట్స్ ఉంటే సజ్జలకి దూరంగా ఉండండి. అది హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఈ 2 లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు సజ్జలకి దూరంగా ఉండడం బెటర్. అండ్ ఇప్పుడు నేను అడ్వాంటేజెస్ చెప్తున్నాను. ఏంటి అనంటే, సజ్జల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలాగే మీ బోన్స్ని స్ట్రెంగ్త్నింగ్ చేస్తుంది, వీటితో పాటు హార్ట్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది, అండ్ హై ఫైబర్ కలిగి ఉంటుంది. కాబట్టి నార్మల్గా మనం యూజ్ చేసే మన డే రొటీన్లో మీరు మిల్లెట్స్ని యాడ్ చేసుకోవడం
చాలా మంచిది. అండ్ ఈ వీడియో కిందే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. డూ ఫాలో ఫర్ మోర్.